మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము యేసుక్రీస్తుల వారు చేసినటువంటి 4వ అద్భుత క్రియ. అయితే 4 మరియు 5వ అద్భుత క్రియను మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఎందుకంటే ఆ రెండు ఒకటే కాన్సెప్ట్. ఏంటంటే హీలింగ్, స్వస్థపరచట. ఆయన ఎలా స్వస్థపరిచారు అనేది మనం ధ్యానించుకుందాము. ఈ స్వస్థపరచట గురించి లూకా సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో. ఈ 3 సువార్తల్లో పేతురు యొక్క అత్తను యేసయ్య ఎలాగా హీల్ చేశారు, ఎలా స్వస్థపరిచారు. ఆ తర్వాత అక్కడే ఉన్నప్పుడు సాయంకాలం ముందు చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ ఎలా స్వస్థపరిచారు అనేది దానికి సంబంధించిన విషయాలని మనము నేర్చుకుందాము. అయితే లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాము. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోని ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమెను చెంతని నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇదే కాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహం ఆయనను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా 43వ వచనంలో ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పెను. పేతురు ఇంట్లో ఒక అద్భుత క్రియ యేసుక్రీస్తుల వారు చేశారు. ఆ రోజుల్లో మరి మెడిసిన్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ యేసయ్య ఎప్పుడైతే ఆ జ్వరాన్ని గద్దించిన వెంటనే ఆ జ్వరము పేతురు యొక్క అత్తను విడిచిపోయెను. ఆ తర్వాత ఆవిడ ఏం చేసిందంటే వీళ్ళకి ఉపచారము చేసింది. యేసయ్య ఒక్కసారి స్వస్థపరిస్తే ఎలాగా ఉంటుందంటే కంప్లీట్గా హెల్దీ, నార్మల్, బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు జ్వరం తగ్గిన వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం నీరసంగా ఉంటారు కదా. కానీ ఇక్కడ ఆవిడ నీరసంగా లేదు. ఇంకొంచెం ఈవిడ కేరింగ్ అవసరము. ఇంకొన్ని రోజుల తర్వాత ఫుల్గా పుంజుకుంటుంది, శక్తివంతురాలుగా ఉంటుందని లేదు. ఆవిడ ఎలాంటి స్థితిలో ఉందంటే ఆవిడకి ఎంత శక్తి వచ్చిందంటే వీళ్ళకి ఉపచారం చేసింది. అలాగే ఆవిడకి కృతజ్ఞత కలిగి ఉంది కనుక ఆవిడ ఉపచారం చేసింది. మనం కూడా మన జీవితంలో యేసయ్య మనల్ని స్వస్థపరిచినప్పుడు మనం కృతజ్ఞతగా మనం దేవునికి చేయాలి, దేవునికి సేవ చేయాలి, దేవుని కోసం మనం పనులు చేయాలి. అయితే ఈ జ్వరాన్ని మనము ఎలాగా విడిచిపోయింది చూసినట్టయితే యేసయ్యని పేతురు వాళ్ళ ఇంటికి పిలిచారు, అంటే మనవి చేసుకున్నారు. ఎందుకు? ఈ జ్వరం తగ్గిస్తాడు ఈయన ఖచ్చితంగా. ఆ జ్వరం ఏంటి, మామూలుగా ఏదో హై ఫీవరు, ఫ్లూ ఫీవరు, ఈ రోజులో అయితే వాటన్నిటికీ మెడిసిన్ వచ్చింది కదా అండి. కానీ అక్కడైతే ఆవిడ గురించి మనం చూసినట్టయితే షీ వాజ్ సీరియస్లీ ఇల్ అని మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చదువుకుంటాము. అంటే ఆవిడ జ్వరంతో అలా పడిపోయింది. జ్వరం వచ్చి ఏదో ఫీవర్గా చాలా హై ఫీవర్ వచ్చి తగ్గుతుంది అని కాదు, కానీ ఆ జ్వరంతో ఇంకా చాలా సీరియస్గా సిక్ అయిపోయింది. అసలు ఎందుకు అంత ఫీవర్ వచ్చిందో కూడా దానికి కారణం కూడా తెలియదు. అయితే ఆవిడ గురించి వీళ్ళందరూ వేడుకునేంత స్థితిలోకి సిట్యువేషన్ వెళ్ళిపోయింది. కానీ యేసయ్యకి ఎప్పుడైతే మనవి చేసుకున్నారో అప్పుడు పేతురింటికి యేసయ్య ప్రవేశిస్తాడు. మన జీవితాల్లో కూడా స్వస్థత మనకి కావాలంటే అది శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, మీరు ఆత్మీయంగా ఇంకా ఎదగలేకుండా అక్కడే ఉన్న స్థితి, నిలువెచ్చని స్థితి, మనం ఏ స్థితిలో ఉన్నా సరే కూడా నీ యొక్క స్వస్థతని యేసయ్య చేస్తారు. దానికి మనం ఏం చేయాలంటే మనవి చేసుకోవాలి. ఏమని చేయాలంటే దేవుణ్ణి ఇన్వైట్ చేయాలి. మనము అంటే దేవునికి సంబంధించిన బిడ్డలు, ఆయన చేత పిలువబడిన వారు, ఆయన బిడ్డలుగా పరలోక రాజ్య పౌరసత్వం కోసం నిర్ణయింపబడిన వాళ్ళని యేసయ్య ఏం చేస్తాడంటే దూరంగా ఏదో స్వస్థపరుస్తాడు, అంటే స్వస్థపరచగలడు. ఎందుకంటే ఆ ప్రధాని కుమారుణ్ణి అలాగనే స్వస్థపరిచాడు నోటి మాటతో. కానీ ఇక్కడ యేసయ్య ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడని దర్శించాలి. ఆయనకి యేసుక్రీస్తుల వారికి ఉపచారం చేసే స్థితిలోకి ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం స్వస్థత కోరుకునేటప్పుడు మనం యేసయ్యకి మనవి చేసుకోవాలి. ఇక్కడ మనం వాక్యంలో చదివినట్టయితే మరి లూకా రాసిన సువార్తలో అయితే యేసయ్య ఆవిడ పక్కనే పేతురు వాళ్ళ అత్తగారి పక్కనే ఉన్నాడు, పక్కనే ఉండి జ్వరాన్ని గద్దించడం ఉంటుంది. మార్కు సువార్తలో అయితే 1వ అధ్యాయం 31వ వచనంలో
ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను గనక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ఇక్కడ మనం ఏం చేసిందంటే ఆవిడ చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. అంటే ఆయన అంటే ఎవరైతే ఎంతగా అర్థం చేసుకున్నారో వాళ్ళ సిట్యువేషన్స్ను, ఎవరికి ఏ పాయింట్ అయితే బలంగా అనిపిస్తుందో ఆ పాయింట్ని బట్టి మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, మార్కు సువార్త కానీ రాశారు. కానీ ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పెషల్గా ఒక దాని మీద గ్రిప్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ఫస్ట్ వెలిబుచ్చుతారు. అలాగే లూకా సువార్తలో జ్వరాన్ని గద్దించారని చెప్పారు, కానీ మార్కు సువార్తలో వచ్చి చేయి పట్టుకొని పైకి లేపారు. అవును, యేసయ్య నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఆయన సరాసరి నువ్వు ఉండే ప్రదేశానికే వచ్చి నువ్వు మనవి చేసుకున్నప్పుడు ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయనే స్వయంగా వస్తాడు, స్వయంగా వచ్చి నీ సిట్యువేషన్ని బాగు చేస్తాడు. ఆయన మనం కింద చూసినట్టయితే 40 వచనాల్లో అక్కడ అనేక మంది ఇంకా అక్కడే ఉన్నప్పుడు, ఆ ఇంట్లోనే ఉన్నప్పుడు చాలా మంది రోగులందరూ ఇక్కడ ఈయన రోగులను స్వస్థపరిచాడు అని చెప్పేసి తెలుస్తుంది కదా. రోగులందరినీ తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టలేదు, విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కళ్ళ మీద చేతులుంచి ప్రతి ఒక్కళ్ళని స్వస్థపరుస్తాడు యేసయ్య. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈయన యేసయ్య మాస్ హీలింగ్స్ చేయగలడా అంటే చేయగలడు, ఖచ్చితంగా ఆయన చేయడానికి సమర్థుడు. కానీ ఎందుకు చేయలేదు? దీని ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలంటే మాస్ హీలింగ్ చేయడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ యేసుక్రీస్తుల వారు ఎంత ప్రత్యేకంగా మనిషిని ప్రేమిస్తున్నారనేది చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ హీల్ అవ్వదురుగా, కానీ దేవుడు ఒక మాట పలికితే వాళ్ళందరూ హీల్ అవుతారు. కానీ ఆయన ఏం చెప్పాడంటే ప్రతి ఒక్కరిని పట్టుకున్నాడు, ఆయన తన చెయ్యి వాళ్ళ మీద వేశాడు. నువ్వు నా సొత్తు అని దేవుడు మన గురించి చెప్తాడు కదండి. నువ్వు నా సంబంధివైతే ఎలా ఉంటుంది, ఒక రక్త సంబంధికులు ఎలాగా ఉంటారు, అలాగనే యేసుక్రీస్తుల వారు కూడా మరి వీళ్ళు నా సంబంధులు, నా బిడ్డలని, వాళ్ళని తన కరుణాహస్తాలను పట్టుకొని వాళ్ళ మీద ఉంచి వాళ్ళని స్వస్థపరుస్తాడు. అంత ప్రేమగా యేసయ్య ప్రతి ఒక్కరిని, ఆయన ఎంతమందిని చూసి విసిగిపోలేదు, ఒక్కళ్ళని కూడా ఒక మాట అనలేదు. ఎందుకు? అంత శక్తిమంతుడుగా కూడా యేసయ్య ఉన్నారు, ఆత్మలో శక్తిమంతుడుగా ఉన్నాడు, శారీరకంగా కూడా శక్తిని కూడదీసుకున్నాడు యేసయ్య. కానీ ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. అలాగే నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావా? నీ పరిస్థితుల్లో మార్పుల కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు యేసయ్యని పిలవాలి, యేసయ్యకి నువ్వు మనవి చేసుకోవాలి, నీకు విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా వచ్చి నీ యేసు యొక్క హస్తాలతో పట్టుకొని నిన్ను పైకి లేపుతాడు. మరలా నీ సిట్యువేషన్స్ అంతా నార్మల్ అయిపోయి దేవునికి ఉపచారం చేసే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. కనుక ఆయన్ని నువ్వు ఈరోజు పిలవాలి. ఇక్కడ మనం ధ్యానించుకునేది యేసుక్రీస్తుల వారి స్వస్థపరిచే హస్తాలు. ఆయన హస్తాలు ఏంటంటే కరుణతో కూడుకున్నాయి, ప్రేమతో కూడుకున్నాయి, ఎవరిని తృణీకరించే హస్తం కాదు. ఒక్కళ్ళని కూడా యేసయ్య ఒక్కసారి నేను నిన్ను స్వస్థపరచనని చెప్పి ఎవరినైనా పంపించాడా అంటే ఎవరిని లేదు. ఆయన్ని ఆశ్రయించి ఉన్న ప్రతి ఒక్కరిని తృప్తిపరిచిన వాడు మన యేసయ్య. ఆయన ఖండించిన, గద్దించిన స్వనీతి పరుల్ని, పరిసయ్యుల్ని, సద్దుకొయ్యుల్ని, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని అలానే దేవుడు గద్దించాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా రిబ్యూకు సాధారణ ప్రజలు, బాధలో ఉన్న వాళ్ళు, కన్నీటిలో ఉన్న వాళ్ళు, అవసరంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని గద్దించలా. వాళ్ళు పాపిష్టి వాళ్ళ, వాళ్ళు చెడ్డ వాళ్ళ, లేకపోతే వాళ్ళు ఉన్న కరెంట్ స్టేటస్ ఏంటి, వాళ్ళని ఇప్పుడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని చూడండి, ఆవిడంటే అంటరానిదిగా సమాజంలో చూస్తారు. కన్న తండ్రి ఆవిడని వదిలేశాడు, ఎక్కడో ఊరవతలు ఉంటుంది. అలాంటి అంటరాని ఆవిడైనా సరే కూడా యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వస్తావో నీ సిట్యువేషన్ అంతా మారిపోతుంది. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇక్కడ అనేక మంది ఆయన దగ్గరకు వస్తారు కదా, ఒక్కళ్ళని కూడా యేసయ్య విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరి మీద చేతులు సరంటే అది ఆయన ప్రేమను సూచిస్తుంది. ఆయన ఎలాంటి వాడో, ఆయన హస్తాలు ఎంత పెద్దవి, ఆయన హస్తాలతో ఆకాశ మహాకాశములను ఆయన చేయి చాపితే ఆయన ఆకాశ మహాకాశములను సృష్టించుకున్న మహాదేవుడు, మహాశూరుడు, మహాగణుడు. మరి అలాంటి దేవుడు అంత పెద్ద హస్తాలు, ఆ హస్తాలు నీ దగ్గరకు వచ్చి కరుణాహస్తాలుగా మారి స్వస్థపరిచాయి. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ స్వస్థత గురించి నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ బైబిల్లో నీ దేవుని వాక్యాన్ని నువ్వు చదివినట్టయితే చాలు, యేసుతో నీ కన్నీరు కుమ్మరించినట్టయితే చాలు, నీ బాధలన్నీ యేసుతో చెప్పినట్టయితే చాలు. ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులందరూ కూడా, అభిషిక్తులందరూ మనం గౌరవించదగిన వాళ్ళే, వాళ్ళు స్వస్థపరుస్తారు కదా యేసు నామములో.
అదే స్వస్థత నీవు కూడా నీ ఇంటి దగ్గర నీవు బాగలేని స్థితిలో నువ్వు ఏ ప్రదేశంలో నువ్వు అక్కడ నీవే పొందుకోగలవు. నీకు కావాల్సిందంటే యేసయ్య పక్షపాతి కాడు. నువ్వు దేవునిని ప్రియారిటీగా పెట్టుకొని ఆయన పట్ల ఆశగా చూసినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీకు రివార్డ్ వేస్తాడు. ఇది నీ స్వస్థత మాత్రమే కాదు, నువ్వు పరలోక రాజ్య పౌరసత్వానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. కొంతమంది అంటారు, స్వస్థతలు వరాలు ఉన్న వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళొచ్చుగా, రోడ్డు మీద చాలా మంది పడిపోయి ఉన్నారు, వాళ్ళని స్వస్థపరచుకొచ్చుగా అని అంటూ ఉంటారు. మనము యేసయ్యని పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? ఆయన సువార్త నిమిత్తము దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఆ సువార్త ఎంత బలమైనదో, దేవుని రాజ్యం శక్తి ఎలాంటిదో అది ఒకళ్ళకి ఒక డెమోలాగా, ఒక శాంపిల్ లాగా చూపించి, అంటే ఎవరైతే అవసరాల్లో ఉన్నారో దేవుని రాజ్యం ఎంత ప్రభావితంగా ఉంటుంది, అక్కడ రోగం ఉండదు, వ్యాధి ఉండదు, కన్నీరు ఉండదు, అది శాంపిల్గా చూపించడానికి స్వస్థపరిచారు ఆయన. అందుకే అనేక మంది వచ్చి ఆ గడప దగ్గర ఉండి, ఆయన అరణ్యంకి వెళ్ళినా సరే కూడా అక్కడ చాలా మంది వచ్చి వేడుకుంటారు, ఇక్కడే ఉండి అంటే నేను ఇక్కడికి వచ్చింది స్వస్థపరచడానికి కాదు, మీకోసం మాత్రమే కాదు, నేను దేవుని రాజ్య సువార్త కోసం నేను పంపబడి ఉన్నాను. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది ఆయన మిషన్, ఆయన యొక్క కార్యాచరణ, ఆయన వచ్చిన పని అది. అందుకే మనం కూడా మన దేవుని రాజ్య సువార్త నిమిత్తము మనము స్వస్థపరచాలి, స్వస్థతని పొందుకోవాలి, స్వస్థతని ప్రకటించాలి. మన మెయిన్ ఏమనేది స్వస్థత కాదు, మన మెయిన్ ఏమనేదంటే దేవుని రాజ్య సువార్త. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే స్వస్థపరుస్తున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొద్దుగా, అక్కడికి వెళ్ళొచ్చుగా, ఇక్కడ వాళ్ళని ప్రకటించవచ్చుగా. అంటే దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు, దేవుడు ఎప్పుడైతే చెప్పినప్పుడు మనం ఆ ప్రదేశాలకు దర్శించవచ్చు. కానీ మన ఎయిమ్ ఏంటంటే స్వస్థత కాదు. దేవుడు ఒక సేవకుడిని వాడుకుంటున్నాడంటే కేవలం స్వస్థపరచడానికి మాత్రమే సేవకుడిని అక్కడ పెట్టడు. కానీ ఆయన రాజ్య సంబంధులుగా ఎవరినైతే ఆయన ఆ పౌరసత్వం కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటారో, ఆయన నియమాలలో, ఆయన ప్రేమలో, ఆయన యొక్క గొప్పతనంలో మీరందరూ రుచి చూసి ఆ రాజ్య పౌరసత్వం కోసం మీరు దాన్ని ఫుల్ఫిల్ పొందుకోవాలని, దాన్ని ఎక్కడ కూడా పోగొట్టుకోకూడదని దేవుడు సేవకుల్ని, బోధకుల్ని మనకు నియమించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నమ్మి బాప్తిస్మ ముందు వారు ధన్యులు, నమ్మని వానికి శిక్ష కలుగుతుందంటే మన నమ్మకం అనేది బాప్తిజం ద్వారా, అంటే మన బాప్తిజం అంటే ఒక క్రియ చేయడం ద్వారా మనం నమ్ముతున్నామంటానికి ఒక గుర్తు సూచన లాగా ఉంటది. నమ్మి బాప్తిజం పొందిన వారికి ధన్యులు, నమ్మని వానికి శిక్ష కలుగుతుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకి యేసుక్రీస్తుల వారు చనిపోకముందే, పునరుద్ధానం చెందకముందే, సిలువ వేయపడక మునిపే పాపాలు క్షమించే అధికారం ఉంది. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనం చూసినట్టయితే మోషే దగ్గర నుంచి, లేకపోతే అబ్రహాము దగ్గర నుంచి ఎవరికైనా ప్రత్యక్షమైంది అంటే ఎవరు ప్రత్యక్షమయ్యారంటే మన యేసుక్రీస్తుల వారే, నజరేయుడైన యేసుక్రీస్తే. ఎందుకంటే తండ్రిని యేసు తప్ప ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే తండ్రి సమీపింపరాని తేజస్సులో మహిమలో ఉంటాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తే ఆయనను చూసినవాడు. మనకి ప్రత్యక్షమయ్యేదంతా యేసుక్రీస్తుల వారే. ఆయన తన మహిమను తగ్గించుకోకపోతే మనం ఆయన చూడలేం. కనుక మనకి ప్రత్యక్షం అవడానికి, మన పాప పరిహారార్థ బలిగా ఆయన భూలోకానికి వచ్చారు. ఆయన స్త్రీకి పుట్టారు, కన్యకకి పుట్టారు. ఎందుకు? ఆయన తన శరీరం అనే దాన్ని ఒక శరీరం కావాలి, ఆ శరీరం కోసము ఆయన ఒక స్త్రీకి జన్మించారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తుల వారిని మనం ఎంత ప్రేమించినా సరే కూడా రిటర్న్లో మన ప్రేమ దేనికి పనికిరాదు. ఎందుకంటే అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము ఆది కాండం నుంచి ప్రకటనల గ్రంథం వరకు ఎక్కడ చదివిన యేసయ్య ప్రేమ తప్ప ఇంకోటి కనిపించదు. ఆయన కోపం కూడా ఆయన ప్రేమను సూచిస్తుంది. ఎందుకంటే నువ్వు తప్పిపోకూడదని ఆయన నిన్ను సరైన నియమావళిలో ఆయన పెడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, కానీ నిన్ను రిక్తునిగా చేయటానికి యేసయ్య రాలేదు. నీకు పరిపూర్ణ ఆధిపత్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు కోల్పోయిన మహిమను అంతకంటే ఘనముగా, దేవుని మహిమగా ఆయన నీకు ప్రత్యక్షమయ్యాడు. నీలో దేవుడు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అది యేసు యొక్క ఆత్మ నీలో నివసిస్తుంది. నీవు స్వస్థపరచగలుగుతావు, నిన్ను నువ్వు స్వస్థపరచగలుగుతావు, ఈ లోకానికి వెలుగుగా మారగలుగుతావు. కానీ నువ్వు దేవుని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి?
అనేకమైన సేవకులు స్వస్థతలు చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటారు. కానీ కారణం ఏంటంటే వాళ్ళు దేవుని గురించి ఎక్కువగా మొదటి స్థానం ఇచ్చారు, దేవునికి సమర్పించుకున్నారు. నీ సమర్పణను బట్టి నీలో కృపా వరం అనేది వర్క్ అవుతూ ఉంటుంది. నీ కోరిక అంటే నీ యొక్క ఆశ, నీ యొక్క అవసరాన్ని బట్టి కూడా దేవుడు దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. కానీ అంటే ఒకసారి దేవుడు తెలియకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన గురించి నీకు తెలియకపోయిన స్వస్థత కావాలి దేవా అని అంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కానీ నువ్వు అందులోనే ఉండిపోకూడదు. దేవుని ప్రేమించడం, దేవుని వెతకడం నేర్చుకొని దేవుని దగ్గర నుంచి తప్పిపోకుండా ఉండడం అనేది కూడా నీవు దేవుని న్యాయ విధులను నీవు నేర్చుకోవాల్సిందే. న్యాయ విధులు అంటే ఏంటి? ఏదో ధర్మశాస్త్రానుసారమైనవి కాదు. యేసయ్య 2 ఆజ్ఞలు ఇచ్చారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని 2 ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి. అంటే నీ ఆలోచనలో ప్రియారిటీ యేసయ్య ఉండాలి, నీ హృదయంలో ప్రియారిటీ యేసయ్య ఉండాలి. మరి మైండ్కి హార్ట్కి డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది. హార్ట్కి కూడా ఒక మైండ్ ఉంటుంది, హార్ట్కి కూడా సెపరేట్ వాయిస్ ఉంటుంది. ఒక్కొక్కసారి మైండ్ క్యాలిక్యులేషన్స్ని బట్టి ఇదే అని కూర్చుంటుంది. కానీ హార్ట్ అంటే ఇష్టమైనది అనమాట, మనిషికి ఇష్టమైంది. ఆ హార్ట్ కూడా నాకు ఇది నచ్చుతుంది, ఆ క్యాలిక్యులేషన్స్ ఎన్ని చెప్తున్నా నాకు ఇది నచ్చుతుంది అని హార్ట్కి కూడా వాయిస్ ఉంటుంది. అందుకే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలంటారు, పూర్ణ యొక్క మనసుతో ప్రేమించాలి, పూర్ణ యొక్క వివేచనతో ప్రేమించాలి, పూర్ణ బలంతో కూడా ప్రేమించాలి. కొంతమంది బలాన్ని ఉపయోగించరు, వాళ్ళ శక్తిని ఖర్చు పెట్టరు, కేవలం ప్రార్థన చేస్తే చాలు అంటారు, లేకపోతే ఏదో చిన్న పనులు చేస్తే చాలంటారు, పరిశుద్ధంగా జీవిస్తే చాలని కొన్ని ఎగ్జాంపుల్గా పెట్టుకుంటారు. కానీ నీ పూర్ణ బలంతో దేవుని ప్రేమిస్తున్నావా ప్రియ దేవుని కుమార్తె? పూర్ణ బలంతో ప్రేమించడం అంటే దేవునికి నీ యొక్క శారీరక శ్రమను ఇవ్వాలి, దేవునికి ఆత్మీయంగా దేవునికి అగ్రస్థానం ఇవ్వాలి, అలాగే మానసికంగా కూడా నీకు వేరే వ్యాపకాలు కాకుండా దేవునికి సంబంధించినవి మాత్రమే నిన్ను లీడ్ చేస్తూ ఉండాలి. మనిషి ఎలాగ ముందుకెళ్తాడంటే తనలో ఉన్న ద మేజర్ డామినెంట్ థాట్ ఏదైతే ఉంటుందో, తనలో ఏది ప్రాముఖ్యమైందని ఉంటుందో మంచి జీవితం అలాగ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనం చూసినట్టయితే ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నాడు అంటే దానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు, ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ చూసుకుంటూ ఉంటాడు. లేకపోతే ఒకటి చదవాలనుకుంటే ఏం చేస్తాడు, దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటాడు. అంటే ఒక మనిషి ప్రణాళికలు ఎలా ఉంటాయి అంటే తన ఏదైతే అవ్వాలనుకుంటున్నాడో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో, లేకపోతే ఏమి చెయ్యాలనుకుంటున్నాడో దాన్ని బట్టే ఆలోచనలు కానీ పనులు కానీ అనేవి ఉంటాయి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే పూర్ణ వివేకముతో కూడా, అంటే నీ ఆలోచనలో ఓకే దేవుని న్యాయ విధులు ఈ నాకు తెలుసు, పరిశుద్ధంగా ఎలా ఉండాలి, ప్రేమగా ఎలా ఉండాలి, కానీ నీ మైండ్లో ఎక్కడో నీ అతి తెలివి, ఇంకా దేవునికి సమర్పించుకోనటువంటి తెలివి అనేది ఉంటుంది. అది నీకు ఏమని చెప్తా ఉంటుందంటే ఓకే ఇంతవరకు చేశాను, ఎలా పరిశుద్ధంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, నా సాక్ష్యాన్ని కాపాడుకున్నానంటే నీ యొక్క ఇంకొక ఆలోచనలో ఎలా ఉంటుందంటే దాన్ని స్కిప్ చేసేటటువంటి ఆలోచన ఒకటి నీకు పుడుతుంది. అందుకే అలాంటి ఏది నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే నీ పూర్ణ వివేకంతో కూడా, అంటే నీ యొక్క తెలివితేటల్లో కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆయనకే ప్రముఖమైన స్థానం ఇచ్చినట్టయితే నువ్వు దేవుని రాజ్య పౌరసత్వానికి అర్హుడవు. అందుకే ఉంటుంది దేవుడు ఏమని చెప్తున్నాడు, నిర్గమకాండము 15:26 చూసినట్టయితే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగముల్లో ఏది మీకు రానేను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మీరు ఫస్ట్ శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని అలక్ష్యంగా వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, శ్రద్ధగా వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది కూడా మ్యాటర్ అవుతుంది. దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎంత ఫోకస్డ్గా వింటున్నావు. ఫోకస్డ్గా వినేటప్పుడు నేను సిట్యువేషన్స్ పక్కకు డ్రాగ్ చేయటం వేరు, సిట్యువేషన్స్ పక్కకు డ్రాగ్ చేస్తున్నా సరే దేవుని వైపుగా ప్రణాళిక చేసుకొని నువ్వు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటావు కదా. ఇప్పుడు నీకు మార్క్స్ ఇన్ని వస్తున్నాయి అని చెప్తూ ఉండంటే అనౌన్స్మెంట్స్ అసలు మిస్ అవుతావా? మిస్ అవ్వవు కదా. రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ మిస్ అవుతావా? మరి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్ మిస్ అవ్వాలంటారు. చాలా శ్రద్ధగా మోస్ట్ ఫోకస్డ్గా వింటావు కదా. అలాగే దేవుని వాక్యాన్ని కూడా అల్లాటప్పగా వినకూడదు. ఏదో చెవుల్లో ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోయేదానిలాగా వినకూడదు. చాలా జాగ్రత్తగా
శ్రద్ధగా వినాలి. ఫస్ట్ ర్యాంక్ కొట్టేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే ఈ ఫస్ట్ ర్యాంక్ ఈ భూలోకానికి సంబంధించింది, కానీ అది మనం నిత్య జీవానికి సంబంధించినది కనుక శ్రద్ధగా నీవు వాక్యాన్ని వినాలి. వినడం మాత్రమే కాకుండా ఆయన యొక్క చెప్పినవి ఆయన దృష్టిలో న్యాయమైంది అంటే ఆయన్ని సంతోషపరిచేది, దేవుణ్ణి సంతోషపరిచేది నీవు చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై యేసుక్రీస్తుల వారి తండ్రికి ఎలాగ విధేయుడయ్యి శరీర రూపంగా ఉన్నప్పుడు ఎలాగ సబ్మిట్ చేసుకున్నాడు అలాగ నీవు సబ్మిట్ చేసుకున్నట్టయితే నీ చిత్తానికి కాకుండా మీ ఇంట్లో వాళ్ళ చిత్తానికి కాకుండా నీ యొక్క తెలిసిన వాళ్ళు బంధువులు లేకపోతే స్నేహితుల చిత్తానికి కాకుండా లేకపోతే ఇంకెవరినో సంతోషపరిచేది కాకుండా నీవు దేవుణ్ణి సంతోషపరిచినట్టయితే నువ్వు ఇలాగ ఈ కట్టడంలో ఉన్నట్టయితే దేవుని యొక్క ప్రేమ కుటుంబంలో ఆయన యొక్క ఆజ్ఞలకు అవిధేయత చూపకుండా ఆయనకి వెన్ను చూపకుండా ముందుకెళ్ళే వ్యక్తిగా నీవు ఉన్నట్టయితే ఏమవుతుందంటే నీకు రోగం అనేది ఉండదు. ఐగుప్తీలకు ఇచ్చే రోగాలను నీకు రావు. అంటే చుట్టూ లోకమంతా రోగాలు వస్తాయి, కానీ ఏ రోగం వచ్చినా సరే నీకైతే రోగం తాకదు. ఎందుకు తాకదంటే నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నావు, ఆయన న్యాయవిధులు చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉన్నావు కనుక ఐగుప్తీలకు వచ్చేటటువంటి రోగాల్లో ఏది నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నీవే. అంటే ఏంటి? అక్కడ వైరస్ ఉంటుంది కానీ అది నిన్ను ఎఫెక్ట్ చేయదు నీ శరీరాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని కాపుదల అంత సూపర్ న్యాచురల్గా ఉంటుంది. మీ విశ్వాసం అనేది ఒక్కొక్కసారి తొట్టుపాటు చేస్తూ ఉంటుంది. చుట్టూ పరిస్థితులను చూసి ఏమనుకుంటుంది అంటే మీరు లోకస్తుల వలె వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మనం లోకస్తులకి వలె మన జీవితం ఉండకూడదు. దేవుని మీద మన విశ్వాసం కలిగి ఉండాలి. మన వాక్యంలో ఏమని చదువుతామండి? ఏమని చదువుతాము? ఎవరైతే రోగి అయి ఉన్న వాళ్ళ సంఘ పెద్దలు వచ్చి వాళ్ళకి నూనె రాచి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన వలన దేవుడు ప్రభువుని లేపును అని చెప్పి ఉంటుంది. అంటే ఇక్కడ నూనె ఇంపార్టెన్స్ కాదు, నూనెది ఒక సూచిక, ఒక క్రియ అన్నమాట, ఒక యాక్ట్. అంటే నూనె రాస్తున్నారు అంటే ఇప్పుడు ఏదో జరుగుతుంది అని నమ్మడానికి ఒక నూనె రాస్తున్నారు. నీకు నూనె కాకపోతే నీకు వాటర్ కావాలంటే వాటర్ రాసుకో శారీరకంగా, కానీ ఆత్మీయంగా దేవుని యొక్క అభిషేకం అనేది నీకు స్వస్థతలో ఉన్నదనమాట. అందుకని ఆ అభిషేకం అనేది ఆత్మీయంగా వస్తుంది కాబట్టి శారీరకంగా అలా నూనెతో ఆ అభిషేకాన్ని పోలుస్తారు కనుక కాబట్టి అలాగా ఆ అభిషేకం నూనె రాయమని యేసయ్య చెప్తారు. అలాగే నూనె రాస్తే ఏం లేపుతుంది? నూనె లేపుతుంది అని అనలేదు, సంఘపు పెద్దలు లేపుతారని అనలేదు, కానీ ఏమని చెప్తారంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపును. ఎవరు విశ్వాసంగా చేశారు? సంఘ పెద్ద విశ్వాసంగా చేయాలి, అలాగే ప్రార్థన చేసే అతను కూడా విశ్వాసంగా నమ్మాలి. అప్పుడేం జరుగుతుందంటే స్వస్థపరచబడతాడు. మన జీవితాల్లో మరి దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు కొన్ని రోగాలు మనల్ని విడిచిపెట్టవు, కొన్ని భయంకరమైన సిట్యువేషన్స్ గుండా మనం వెళ్తాం, కానీ ఖచ్చితంగా వాటి నుంచి విడిపించుటకు నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అంటే యెహోవా రాఫా, ఆయన మనకు రాఫాగా ఉన్నాడు. అంటే చుట్టూ రోగం ఉంటుంది కానీ మనకు రోగం ఉండదు. నీ పక్కన 1000 మంది పడినను కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదని సెలవిచ్చిన దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తాడు? యేసయ్య ఇక్కడ ఏం చేస్తారు? జ్వరాన్ని గద్దిస్తారు, చేయి పట్టుకొని పైకి లేపుతారు. అలాగే నువ్వు దేవుని రాజ్య నియమాలకు అనుగుణంగా ఉన్న విశ్వాసివైతే విశ్వాస సహితమైన ప్రార్థన నిన్ను లేపుతుంది. దేవుడి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉంటే అప్పుడు నీ మధ్య రోగం అనేది రాదు. ఇంకా రోగం అనేది ఎగ్జిస్టెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. అలాగే నిర్గమకాండము 23వ అధ్యాయము 25-26 వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. కడుపు దిగబడునదియు అంటే మిస్క్యారేజ్ అండి, కడుపు దిగబడినదియు గొడ్డుదియు అంటే పిల్లలు లేని వాళ్ళని అంటారు, నీ దేశములో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. ఎప్పుడైతే నీవు యెహోవానే సేవించావు అనుకో, నీ దేశమంతా యెహోవానే సేవిస్తుంది, నీ కుటుంబం అంతా దేవుణ్ణే సేవిస్తుంది. ఆయనే సేవిస్తే ఆయన ఏం చేస్తున్నారంటే ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడు. నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను అంటే మనకి రోగం ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుందంటే ఆహారం పానంలో నుంచే మేజర్గా మనకి రోగం అనేది ఎంటర్ అవుతుంది. దాన్ని దీవిస్తే మనకి రోగం అనేది ఉండదు. అందుకే మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా ఫుడ్ గురించి వాటర్ గురించి
పరిశుద్ధపరచమని ఖచ్చితంగా ప్రార్థన చేసుకోండి, దీవించబడతారు. దానిలో నుంచి ఎటువంటి చెడు అనేది మీకు రోగంలాగా మారకుండా దేవుడు మీకు కాపుదలిస్తాడు. కాకపోతే దీన్ని మీరు విశ్వాసంగా దీన్ని పొందుకోవాలి. నీ దేశంలో మిస్క్యారేజెస్ అనేవి ఉండవు. అంటే ఎవరికి? మనుషులకేనా? మనుషులకి కూడా కాదు, అందులో ఉండే పశువులకి పక్షులకు కూడా మిస్క్యారేజెస్ అనేవి ఉండదంట. మిస్క్యారేజెస్ మాత్రమే కాదు, సంతానహీనురాలుగా ఉండడము, సంతానహీనుడుగా ఉండడం అనేది దేశంలో అనేది ఉండకుండా చేస్తాడు. ఎప్పుడంటే నీవు దేవుణ్ణి మాత్రమే సేవించాలి. దేవుణ్ణి మాత్రమే సేవించాలి అంటే మనం క్రైస్తవులమే కదండి, యేసయ్యని తప్ప ఇంకొకళ్ళని సేవించాం కదా. మరి మనం ఎందుకు ఇంకా రోగాల బారిన పడుతున్నామంటే, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నీకు తెలియకుండా నీ ఇష్టాలు నేను రాజ్యం వెళ్తాయి. నీ మేజర్ డామినెంట్ థాట్ దేవుడి చిత్తం కాకుండా ఇంకోటి ఉంటుంది. దాన్ని తృప్తిపరచుకోవడానికి ఏం చేస్తావంటే దేవుని చిత్తానికి సంబంధించిన, నీ కోరికకు సంబంధించిన వాక్యాలన్నీ వెతుక్కొని అవన్నీ చూసుకొని సెల్ఫ్ సాటిస్ఫై అయిపోతూ ఉంటావు. ఆ సెల్ఫ్ సాటిస్ఫై అయిపోయి దేవుని చిత్తానికి అప్పగించుకోవు, నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటావు, భ్రమపరుచుకుంటావు. దానివల్ల ఏం జరుగుతుందంటే నీ డెస్టినీ ల్యాగ్ అయిపోతుంది. దేవుడు నీకు నిశ్చయించింది పక్కకి వెళ్ళిపోతావు. దానివల్ల నువ్వు దేవుడు ఏదైతే నువ్వు అచీవ్ చేయాలని అనుకుంటాడో అది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే నీకు గ్రేస్ ఉంటుంది, కొంచెం ఇది కాపాడుతూ ఉంటాడు, కానీ నీవు ఎంత బలంగా వాడబడాలో అంత బలంగా నీ పనుల్లో నువ్వు కనబడవు, అది నీకు తెలిసిపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నీ అసమర్థతను ఒప్పుకొని, నిన్ను నువ్వు భ్రమింపజేసుకునేదాన్ని ఒప్పుకొని, తప్పు చేశానని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి ఆయన చిత్తానికి కనుక నువ్వు సమర్పించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అన్ని విషయాలు, నీ ఆహారాన్ని, నీ పానాన్ని, నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ దేశంలో గొప్ప అభివృద్ధి అనేది నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఇక్కడ దేవుడి హస్తం గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనము స్వస్థత గురించి ఇప్పుడు స్వస్థత గురించి చెప్పినాడు. పేతురు అతని చేపట్టుకొని లేపాడు, ప్రతి ఒక్కళ్ళ మీద చేతులేసి చేశాడు. బికాస్ గాడ్ లవ్స్ యూ స్పెషల్లీ. పీపుల్ మే టెల్ దట్ నువ్వు వాళ్ళకి స్పెషల్ కాదని పీపుల్ చెప్తారు. యు ఆర్ వెరీ ఆర్డినరీ అంటారు. కొంతమంది వాళ్ళకంటే కూడా తక్కువ చేసి మాట్లాడతారు. తమను తాము హెచ్చించుకొని పక్కన వాళ్ళని తగ్గించే వాళ్ళు ఉంటారు. కానీ యేసయ్య అలాంటి దేవుడు కాదు. యేసయ్య ఎంత ప్రేమిస్తాడు అంటే ఆయన తనను తాను నీ కోసం అర్పించుకున్నాడు. నీ ఒక్కడి కోసం కాదు, అందరి కోసం అర్పించుకున్నాడు. కానీ యు ఆర్ ఎ స్పెషల్ టు హిమ్. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ యు హీల్డ్ అని చెప్పేసి ఆయన చెయ్యొచ్చు. కానీ ఆయన ఎందుకు చేయలేదు అంటే ఆయన స్పెషల్గా ప్రతి ఒక్కరిని కేర్ తీసుకున్నాడు, ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నాడు, ప్రతి ఒక్కరిని పట్టుకోవాలనుకున్నాడు. ప్రతి ఒక్కరు ఒంటరితనంలో, అంటే ఆ రోగంతో పీడింపబడిపోయినప్పుడు ఒంటరితనం ఉంటుంది, ఆత్మన్యూనత బాగుంటుంది, సఫరింగ్ అని ఉంటుంది. వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదని, ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి వాళ్ళ మీద ఇలా చేయిపెట్టి ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కరుణగల హస్తాలు చాపి స్వస్థపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత అనేది చాలా సింపుల్. కానీ మనం ఏం చేస్తామంటే ఆ స్వస్థతను పొందుకోవడానికి మనం దేవుడి ఇచ్చిన దాన్ని మనము అవిధేయంగా ఉంటాము. నీవు కనుక దేవుని పట్ల విధేయంగా ఉంటే రోగం అనేది రాదు. అసలు దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిజీజ్. ఆ డిజీజ్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా సరే అది ఇలా అంటే ఇలా వెళ్ళిపోతుంది, చిట్టకేసినంత ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ మన జీవితంలో ఎందుకు దాన్ని ఇంకా చూస్తూ ఉన్నాము అనంటే మనం ఇంకా ఆత్మీయంగా అంతగా ఎదగలేదు. మన విశ్వాసం అనేది ఆ లెవెల్కి వెళ్ళలేదు. కొంతమంది అంటారు స్వస్థపరిచినా దేవుడే, స్వస్థపరచకపోయినా దేవుడే. ఇప్పుడు జీసస్ మీ ఎదురుగా వచ్చాడు, ఆయన స్వస్థపరుస్తాడా స్వస్థపరచడా? జీసస్ మీ దగ్గరికి ఆయన వాక్కు రూపంలో వస్తున్నాడు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే వాక్యంలో చదువుకుంటున్నావు కదా, మరి ఎందుకు స్వస్థత నీకు రావట్లేదు? ఎందుకంటే నీవెక్కడో దేవునికి దూరంగా ఉంటున్నావు. నీ విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని కదిలించే విధంగా లేదు. నీవు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మడం లేదు, దేవుడి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడం లేదు. ఈ లోకస్తుల వలె తప్పిపోయి నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో, నీ పాపములకు అతిక్రమను దేవుని ఎదుట ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ స్వనీతి కాకుండా నాది నీతి అంతా దేవునిదే, నా కార్యాలంటూ ఏమీ లేవని చెప్పి దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుంటా, ఆ సమర్పణలో నుంచి నీకు చాలా బలమైన ఆత్మీయ శక్తిని పొందుకొని నిన్ను ఆ వాక్యము స్వస్థపరుస్తుంది. ఆయన హస్తం ఎంత పెద్దదో చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా ప్రభు ఆ సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడ మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
ఆయన భూమిని ఆకాశం అధిక బలం వహించినవాడు. ఆయన బలవంతుడు. ఈ లోకపరమైన బలవంతులు కాదు, ఆయన అన్ని విషయాల్లోనూ బలవంతుడు. అయితే ఆయన చాచిన బాహు చేత భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించాడు. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లోబ్ని పట్టుకుంటే ఏ సైజులో ఉంటుందో అంటే కీర్తనకారుడు వర్ణిస్తాడు కదా దేవుని గురించి, దేవుని యొక్క మహిమ అంటే ఒక మనిషి ఇమాజినేషన్లో దేవుడు ఎంత గొప్పవాడో అనే దానికి వర్ణించుకుంటూ ఉంటారు. అంత ప్రేమను వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అలాగే ఒక గ్లోబ్ మనిషి చేతులు ఎంత చిన్నదిగా ఉంటుందో అలాగే చూసినట్టయితే మన ఈ సర్వ ప్రపంచం అంతా కూడా మన దేవుని చేతిలో అంత చిన్నగా ఉంటుంది. అంత పెద్ద బాహు ఆయనది. అంత పెద్ద బాహు నీ దగ్గరకు వచ్చి సమీపించి నిన్ను స్వస్థపరచడానికి ఆయన రెడీగా ఉంటున్నాడు. కానీ నువ్వు రెడీగా ఉన్నావా? ఈరోజే యేసుక్రీస్తుల వారి నీకు స్వస్థత కార్యాలు చేయనుగాక. అయితే ప్రార్థనలో ఏకీభవిద్దాము, స్వస్థతని పొందుకోండి. हालेलुया रेबो लेप्रो किल हारेमो होशी लेंगे रेके सिया पेल्गोरेको बोहोशी యేసు పరిశుద్ధ నామములో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల చేయమని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యాలు జరుగునుగాక నా తండ్రి. అయ్యా తండ్రి పరిశుద్ధ శక్తితో తండ్రి నైనా నీ వాళ్ళని తాకమని అడుగుతున్నా నా తండ్రి. లార్డ్ టచ్ దెమ్ జీసస్. దేవా నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న నా దగ్గర ఉన్న దేవుడు వాళ్ళు అయ్యా ఎవరైతే ప్రార్థిస్తున్నవారో పిలుస్తున్నారు వాళ్ళని కూడా స్పెషల్గా ప్రేమిస్తావు దేవా. ప్రతి ఒక్కరిని స్పెషల్గా ప్రేమిస్తావు దేవా. వారిని విడిచిపెట్టకయ్యా, వారికి స్వస్థత కలుగునుగాక యేసయ్యా. స్వస్థపరిచి యెహోవాగా ప్రత్యక్షమయ్యా. అయ్యా తండ్రి వారు ఎక్కడైతే తప్పులు చేసి పడిపోయారో నజరేయుడైన యేసయ్యా ప్రతి తప్పును సరిదిద్దమని అడుగుచున్నా, వారి గాయాలు కట్టమని అడుగుచున్నా తండ్రి. వారికి ఆత్మ న్యూనత భావాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. నీ స్వస్థతని ప్రభా తండ్రి వారి జీవితాల్లో విడుదల చేసిన తండ్రి యెహోవా రాఫాగా ప్రత్యక్షమవయ్యా. నీ సాక్ష్యాల మారుమ్రోత మోగునడుగా సహాయము దయచే దేవా. కనికరించు ప్రభువా. నీ కుమార్తె చేసిన అతి స్వల్పమైన విన్నపాలను దీవించి ప్రభువా స్వస్థత ప్రభా. అది ఎలాంటి రోగమైనా నా తండ్రి అది నీ ముందు దేనికి పనికిరాదు ప్రభా. దాన్ని నరకానికి పాతాళానికి నీవు పంపించి పరిశుద్ధపరిచి స్వస్థపరిచి నీ కుమార్తెను వేవేలుగా నూరంతలుగా ఫలించని వారుగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.